మనం మత్తులుగా బతుకుతున్నంత కాలం యేసు ఎవరో మనకి తెలియదన్నట్టుగానే బతుకుతాం. నా కంఠములో ప్రాణం పోయినా నేను నిన్ను విడువనయ్యా. ఎన్నిసార్లు చెప్పామో ప్రభువు కదా. వెలుగు సంబంధిగా బతకవలసిన నువ్వు చీకటి సంబంధిగా మారిపోతున్నావే. చీకటి సంబంధిగా మారుతున్న ప్రతిసారి నీ నిర్లక్ష్యము, నీ బద్ధకము, నీ యొక్క మత్తు, నీ మెలకువ లేని తనము యేసు ఎవరో ఎరగని జీవితంలోనికి నిన్ను నెట్టివేస్తుంది. నువ్వు ఆడంబరం చెప్పొచ్చేమో, గంభీరంగా చెప్పొచ్చేమో, బయటికి చాలా గొప్పగా చెప్పుకోవచ్చేమో, దేవుళ్ళో నేను ఉన్నాను, యేసులో నేను ఉన్నానని చెప్పుకోవచ్చేమో, కానీ నీ లోపల మెలకువ లేదు. మత్తుగా బతుకుతున్నావు, మత్తుగా జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని పర్యవసానం ఏమైందంటే పేతురు చేతిలోనికి కత్తి వచ్చింది. దేవుడు మనతో చెబుతున్నప్పుడు మారండి, మారండి, మీ నడవడిక బాగలేదు, మీ మాట తీరు బాగలేదు, మీ ప్రవర్తన సరిగ్గా లేదు, మారండి, మారండి అని దేవుడు చెబుతున్నప్పుడు మీకు ఎలాగుందంటే, ఎప్పుడు దేవుడు ఇంతేనా, దేవుడు ఎప్పుడు ఇంతేనా అని అనిపిస్తుంది మీకు. కానీ ఒకరోజు మీ చేతులను కత్తి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు దేవుడు మెలకుగా ఉండమంటున్నాడు, ఎందుకు దేవుడు మిమ్మల్ని పగటివారై వెలుగు సంబంధులుగా ఉండమంటున్నాడో అప్పుడు అర్థమవుతుంది. పేతురు వెలుగు సంబంధితో ఉన్నాడు కానీ చీకటి సంబంధిగా ప్రవర్తిస్తున్నాడు. నీ కత్తి నీ వరలో ఉంచు, నీ వరలో ఉంచు. కత్తి చేత పట్టుకున్నవాడు కత్తితోనే హతమైపోతాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైంది నా రాజ్యం అయితే నా శిష్యులు పోరాడతారు. లోక సంబంధులుగా నా శిష్యులు బతకరు. లోక సంబంధమైన యుద్ధాలు చేయరు. కనుక వెలుగు సంబంధులుగా, వెలుగులో నడిచే వారంగా బతుకుదాం.